అందరికీ నమస్కారం అండి। ఈరోజు అంగరంగ వైభవంగా సింగనమల నియోజకవర్గంలో సింగనమల మండల కేంద్రంలో శ్రీ రంగరాయ చెరువులో ఈరోజు తెప్పోత్సవ పూజలను చేసుకోవడం జరిగింది। ప్రతి ఏటా కూడా దాదాపు 600 సంవత్సరాల నుంచి వంశపారంగా వస్తున్నటువంటి ఈ సీతారాముల పూజలు కానీ, శ్రీ ఆంజనేయ స్వామి పూజలు కానీ, అలాగే గొల్లకొండ వెంకటరమణ గారి పూజలు కానీ, ఈరోజు ఆ విగ్రహాల ఉత్సవాలను ఈరోజు చెరువులో మనము చేస్తూ ప్రజలకు దర్శనం అందిస్తూ ఈరోజు తెప్పోత్సవ పూజ కార్యక్రమాల్ని చాలా అద్భుతంగా ఈరోజు నిర్వహించడం జరిగింది। కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఒక సంస్కృతిని మనము ఎంతగానో విలువనిస్తూ ఈరోజు ఊరంతా గ్రామం అంతా కూడా ఈరోజు పెద్ద ఎత్తున ఉత్సవాలుగా ఈరోజు ప్రజలకు అద్భుతమైన వసతులు అందిస్తూ ఈరోజు ఈ తెప్పోత్సవ పూజ కార్యక్రమాన్ని కుటుంబ సమేతంగా చేసుకోవడము చాలా చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తూ ఉన్నాము। ముఖ్యంగా మా అమ్మగారు పుట్టినటువంటి ఈ గ్రామంలో కొన్ని ఏళ్ల నుంచి కూడా ఈ తెప్పోత్సవ కార్యక్రమాల్ని, పూజ కార్యక్రమాల్ని చూడడమే కానీ ప్రత్యేకంగా కుటుంబ సమేతంగా ఈ రోజు మేము ఉండి చేసుకోగలుగుతున్నామంటే ఖచ్చితంగా ప్రజలందరూ కూడా మాకు ఇచ్చినటువంటి ఆశీర్వాదం అని, కూటమి ప్రభుత్వం వల్ల మేము ఈ రోజు ప్రజలకు ఇస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధిని పాల్గొనే విధంగా కూడా ఈ రోజు ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని ప్రజల ఆధ్వర్యంలో మేము చేసుకోవడం చాలా చాలా సంతోషంగా అదృష్టంగా భావిస్తా ఉన్నాము। సింగనమల మండలము నియోజకవర్గ వ్యాప్తంగా కూడా రైతాంగం అంతా కూడా ఈరోజు పుష్కలంగా నీరు రావాలి, గంగ పూజ చేసుకొని ఈరోజు రానున్న రోజుల్లో కూడా నీళ్లు వచ్చి పంటలు పండించి రైతులు బాగుండాలి, మండలం అంతా సుభిక్షంగా ఉండాలి, సస్యశ్యామలంగా ఉండాలని ఈరోజు పూజా కార్యక్రమాలు చేసుకోవడము జరిగింది। ఖచ్చితంగా ఆ దేవదేవుని ఆశీస్సులు మనందరిపైన ఉండాలని, ప్రజలందరిపైన ఉండాలని ఈరోజు కుటుంబ సమేతంగా బండారు కుటుంబం అంతా కూడా ఈరోజు ప్రజలను ఉద్దేశించి ఈరోజు వాళ్ళ బాగోగుల కోసం మేము చేసినటువంటి పూజా కార్యక్రమంలో ఖచ్చితంగా ఈరోజు మండల స్థాయి అధికారులు కానీ, పోలీస్ వ్యవస్థ కానీ, మీడియా మిత్రులు కానీ, ముఖ్యంగా సింగనమల మండల వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలు కానీ అందరూ ఈరోజు వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఇంత అద్భుతంగా విజయవంతం చేసినందుకు కూడా పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా కూడా వచ్చినటువంటి మత్స్యకారుల కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈరోజు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని మా చేతుల మీదుగా జరిపించినందుకు కూడా వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి। ఖచ్చితంగా అండి, ఎందుకంటే ఇందాకే చెప్పినట్టుగా మా అమ్మగారి పుట్టినటువంటి గ్రామము కొన్ని ఏళ్ల నుంచి కూడా ఇక్కడ మనము తెప్పోత్సవం చేస్తూ ఉన్నాము। కొండ రాయి పైన నుంచి కిందికి దిగి మనము చెరువులోకి గంగ పూజ చేయాలంటే ప్రజలు చాలా ఇబ్బంది పడిన పరిస్థితుల్ని మేము కూడా గమనించాము। గతంలో కూడా మేము కూడా పూజా కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ప్రజలు పడ్డ ఇబ్బందులు చూసి ఈరోజు ఆ దుర్గమ్మ ఘాట్ ని కూడా మనము నిర్మించడం జరిగింది। ప్రత్యేకంగా ఈరోజు దేవాలయాల మీద మనకి ఉన్నటువంటి సంస్కృతుల మీద ప్రత్యేక అభివృద్ధి చేయాలని ఈరోజు కూటమి ప్రభుత్వం ఒక సంకల్పంతో ముందుకు వెళ్ళడం జరుగుతూ ఉంది। ఖచ్చితంగా ఇక్కడ ఉన్నటువంటి 3000 ఎకరాల ఆయకట్టు అంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలని అండ్ ప్రజలు కూడా మమ్మల్ని అడగడం జరిగింది, గంగమ్మ దేవాలయాన్ని కూడా నిర్మించేందుకు వాళ్ళు అవకాశం ఇవ్వాలని చెప్పి ఖచ్చితంగా దాని మీద కూడా ప్రణాళికలు వేసి ఇక్కడ గంగమ్మ దేవాలయానికి కూడా నేను కూడా కృషి చేస్తానని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నానండి। Thank you.